జియో పాలిటిక్స్ లో టైం కాదు టైమింగ్ ఎందుకింత ముఖ్యమో తెలుసా? ఇండిగో పుతిన్ భారత పర్యటన సమయంలోనే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్లు చేసింది. ఇది యాదృచ్ఛికం కాదు, జియో పాలిటికల్ మెసేజ్ అని చాలా మంది అప్పట్లో నమ్మలేదు. ఇప్పుడు అదే విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇండిగో నరేంద్ర మోదీని సూటిగా ఛాలెంజ్ చేసిందా? ఒక్క మాటలో చెప్పాలంటే భారత ఏవియేషన్ ను మేము కూలగొట్టగలము అని సిగ్నల్ ఇచ్చింది ఇండిగో. డిసెంబర్ 4-5 తేదీల్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రమే క్యాన్సిల్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడపడం తమ విదేశీ భాగస్వాముల పరువు కాపాడాలనే ఉద్దేశంతో భారత ప్రయాణికులను కష్టాలు పెట్టింది. ఇది యాదృచ్ఛికం కాదు. పుతిన్ నాటో దేశాలతో యుద్ధం చేస్తున్నాడు. ఇండిగోకు ప్లేన్స్ ఇచ్చేది ఎయిర్ బస్, అది నాటో దేశాల కంపెనీ. అయితే ఎయిర్ బస్ ఇదే సమయంలో ఇండియాను ఆర్మ్ ట్విస్ట్ చేసిందా? ఎయిర్ బస్ ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ ఇవన్నీ నాటో దేశాలు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభం నుండి ఎయిర్ బస్ రష్యాపై తీవ్రమైన స్టాండ్ తీసుకుంది. రష్యాకు స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్, సాఫ్ట్వేర్ అన్ని నిలిపివేశాయి. ఇలాంటి కంపెనీ పుతిన్ కు ఘనస్వాగతం ఇచ్చిన భారత ప్రభుత్వం ఇష్టం ఉంటుందా? వెంటనే ఒత్తిడి తీసుకురావడానికి ఇండిగోను సైడ్ ఛానల్ గా వాడారా? ఈ టైమింగ్ పుతిన్ విజిట్ కే ఎందుకు? ఇండిగోకు 2 ఏళ్లు టైం ఇచ్చారు ఎఫ్డిటిఎల్ రూల్స్ కి. ఎయిర్ ఇండియా, విస్తారా కంప్లైంట్ చేయలేదు. కానీ ఇండిగో మాత్రం అచ్చం పుతిన్ విజిట్ రోజే వేల ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. నిజానికి ఎఫ్డిటిఎల్ రూట్స్ అంత కఠినమైనవా? ఇండిగోకి మాత్రమే నొప్పెందుకు? పైలట్ల డిమాండ్ మేరకు కోర్టు పర్యవేక్షణలో తీసుకొచ్చిన రూల్స్ అవి. 2020 తర్వాత ఇండియాలో ఎయిర్పోర్ట్లు పెరిగాయి. ఫస్ట్ టైం ఫ్లైయర్స్ పెరిగారు. ఫ్లైట్స్ సంఖ్య డబుల్ అయింది. పైలట్లపై పనిభారం పెరిగింది. వారానికి 5 నైట్ ల్యాండింగ్స్, కేవలం 24 గంటల రెస్ట్ మాత్రమే ఉండేది. పైలట్లు దయ కోసం అడిగినది కాదు, బతుకు బండి కోసం డిమాండ్ చేసిన రూల్స్. ఇండిగోకు మాత్రమే ఎమోషనల్ సిండ్రోమ్ ఎందుకు? ఎయిర్ ఇండియా, విస్తారా ఎవ్వరికీ లేని ఇష్యూ కేవలం ఇండిగో మాత్రమే. డొమెస్టిక్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నార్మల్గా ఉంచడం అంటే భారత ప్రజలకే కష్టపెట్టడం, విదేశీ భాగస్వాముల ముందు పరువు కాపాడుకోవడం. ఇండిగో 2005లో ఒకేసారి 100 ఎయిర్ బస్ ప్లేన్స్ ఆర్డర్ పెట్టడం ప్రపంచం సివిల్ ఏవియేషన్ చరిత్రలో ఒక స్టాపర్. ఇలా చేయాలంటే యూరోపియన్ యూనియన్ రాజకీయ ఆశీర్వాదం ఉండాలి, ఎగుమతులు లైసెన్స్లు ఉండాలి, భారీ ఫైనాన్సింగ్, G2G క్లియరెన్స్లు ఇవన్నీ లేకుండా అసంభవం. అంటే అప్పటి నుంచే ఇండిగో ఎయిర్ బస్ యొక్క బ్లూ ఐప్యాడ్ బాయ్ అన్నమాట. ఎయిర్ బస్ ఇచ్చింది పైలట్ ట్రైనింగ్, ఆపరేషనల్ సపోర్ట్, మెయింటెనెన్స్, ఇన్ఫ్రా, ఫారెన్ పార్ట్నర్షిప్స్. ఈ నేపథ్యం లేకుండా నేటి సబోటాస్ అర్థం కావడం కాదు. ఇవి అన్ని చూస్తుంటే ఒక ప్రశ్న వస్తుంది, పుతిన్ విజిట్ స్పాయిల్ చేయడమే లక్ష్యమా? ఆ రోజున సోషల్ మీడియాలో వైరల్ అయింది ఏంటి? పుతిన్ ఇండియా విజిట్, ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్డ్ చావోస్. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు, ఇది సాఫ్ట్ సబోటాజ్, స్పష్టమైన జియో పాలిటికల్ మెసేజ్. యూన్ ఇండియా రష్యా బ్రిక్స్ బాండింగ్ వెస్ట్ కు నచ్చలేదు. రూబల్ ట్రేడ్, పెట్రోల్ కొనుగోలులో స్వాతంత్రం, బ్రిక్స్ విస్తరణ, పశ్చిమ ఆధారిత వ్యవస్థల నుండి దూరం. వెస్ట్ కి ఇవి ఇష్టం ఉండవు. అందుకే మీ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పటికీ మాపై ఆధారపడుతుంది అనే మెసేజ్ ఇండిగో ద్వారా పంపించారు. ఇది ప్రమాద హెచ్చరిక కూడా. ఇండియా గనుక రేపు పశ్చిమ దేశాలకు పూర్తిగా ఎగెన్స్ట్ అయితే, భారత ప్లేన్స్ కు సాఫ్ట్వేర్ సపోర్ట్ నిలిపివేస్తే, స్పేర్ పార్ట్స్ ఆపేస్తే, మెయింటెనెన్స్ బ్లాక్ చేస్తే, ఒక్క రోజులోనే ఇండియన్ ఏవియేషన్ కూలిపోతుంది. మనం ఒకే ఎయిర్పోర్ట్ సోర్స్ ఎయిర్ బస్ A320 ఫ్యామిలీపై 60% ఆధారపడడం ప్రమాదకరం. పుతిన్ 2009లో బిలియనీర్ కి ఇచ్చిన ట్రీట్మెంట్, ఒక ఫ్యాక్టరీ ఓనర్ 3 నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో వర్కర్లు రోడ్డెక్కారు. పుతిన్ హెలికాప్టర్లో వచ్చి లైవ్ లో బిలియనీర్ ను కూర్చోబెట్టి సిగ్గుపడేలా చేశారు. అదే ట్రీట్మెంట్ ఇండిగోకు కూడా ఇవ్వాలి. భారత మార్కెట్లో ఇండిగో షేర్ 60%. 100 విమానాల్లో 60 ఇండిగోనే ఉన్నాయి. అన్ని కౌంటర్లు, స్లాట్లు, టెర్మినల్స్ ఇండిగో ఆధిపత్యం ఉంది. మోనోపోలీ బ్లాక్మెయిల్ చేయడానికి ఇది సరైన ఆయుధం. పిఎంఓ విచారణ చేస్తే క్లియర్గా ఉంటుంది. అడిషనల్ డిలేలు కాదు, పైనుండి ఆదేశాలు వచ్చి కావాలనే క్యాన్సిల్ చేస్తే అయితే ప్రభుత్వం ఇండిగోను తగ్గిస్తుంది, ఇతర ఎయిర్లైన్స్ ను ప్రమోట్ చేస్తుంది, ఏవియేషన్ సోర్స్లను డైవర్సిఫై చేస్తుంది. ఇది వాటర్ షెడ్ మూమెంట్. ఈ విషయం మీద మీ అభిప్రాయం అత్యంత ముఖ్యమైనది. ఎఫ్డిటిఎల్ రూల్స్ ను ఫిబ్రవరి 26 వరకు ఇండిగో కోసం పోస్ట్ పోన్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది తప్పు నిర్ణయం అనిపిస్తుందా?
ఇండిగో జాతీయ ప్రయోజనాలపై కష్టపెట్టిందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.